హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము సిఎస్ఎస్ సెలెక్టార్స్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఇంతకు ముందే మనము సింటాక్స్ గురించి విన్నాం కదా. అక్కడ ఆల్రెడీ మనము సెలెక్టర్ అంటే ఏంటి అనేసి ప్రాక్టికల్గా చూసాము. ఇక్కడైతే దాంట్లో 5 కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని అయితే నేను ఇక్కడ జస్ట్ డిస్క్రైబ్ అనేది చేస్తాను, చూడండి. సో మనందరికీ తెలుసు సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక HTMLలో ఎలిమెంట్స్ కానీ ట్యాగ్స్ కానీ వాటికి మనము స్టైల్ ఇవ్వాలి అనుకుంటే ఈ సెలెక్టార్స్ని యూజ్ చేసుకుని మనకి కావాల్సిన ట్యాగ్స్కి లేదంటే ఎలిమెంట్స్కి మనమైతే స్టైల్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో అర్థమైంది కదా, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్తో సహా చూసాము కాబట్టి అందరికీ ఇప్పుడు సెలెక్టర్స్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కేటగిరీస్ అసలు ఏమేమి ఉంటాయి అనేసి జస్ట్ నేను చెప్తాను, వినండి. సో దీంట్లో అయితే 5 కేటగిరీస్ అనేవి ఉంటాయండి సిఎస్ఎస్ సెలెక్టార్స్లో. ఫస్ట్ది వచ్చేసి సింపుల్ సెలెక్టార్ అనేసి ఉంటుంది. సింపుల్ సెలెక్టార్ అంటే ఏంటి అంటే, జనరల్గా ఇక్కడ సింపుల్ సెలెక్టార్ సెలెక్ట్స్ బేస్డ్ ఆన్ నేమ్, ఐడి అండ్ క్లాస్ అన్నమాట. అంటే ఇక్కడ సిఎస్ఎస్ సింపుల్ సెలెక్టార్ సెలెక్ట్స్ బేస్డ్ ఆన్ దిస్ నేమ్, ఐడి అండ్ క్లాస్ అన్నమాట. సో అలాగే నెక్స్ట్ టైప్ వచ్చేసి కాంబినేషన్ సెలెక్టార్. ఇక్కడ అసలు ఏం సెలెక్ట్ చేస్తుందంటే, సిఎస్ఎస్ కాంబినేషన్ సెలెక్టార్ సెలెక్ట్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఒక ట్యాగ్స్ మధ్యలో లేకపోతే ఎలిమెంట్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ని బట్టి, వాటి రిలేషన్ని బట్టి మనమైతే ఇక్కడ ఈ కాంబినేషన్ సెలెక్టర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఫస్ట్లో అయితే సింపుల్ సెలెక్టర్ అనేసి అన్నాను కదా, దీంట్లో నేమ్ని కానివ్వండి, ఐడిని కానివ్వండి, క్లాస్ని కానివ్వండి, వాటిని యూజ్ చేసి వాటిని సెలెక్ట్ చేసుకుని, అంటే వీటి ద్వారా బేస్డ్ ఆన్ దిస్ సెలెక్ట్ చేసుకుని మనమైతే స్టైల్ అనేది ఇస్తుంటాము. తర్వాత థర్డ్ది వచ్చేసరికి స్యూడో సెలెక్టర్ అనమాట. అంటే సెలెక్ట్స్ అండ్ స్టైల్ ఎ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. తర్వాత స్యూడో ఎలిమెంట్ సెలెక్టర్ అంటే సెలెక్ట్స్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఏ సర్టైన్ స్టేట్. అండ్ తర్వాత వచ్చేసరికి అట్రిబ్యూట్ సెలెక్టర్ అనమాట. అంటే సెలెక్ట్స్ బేస్డ్ ఆన్ అట్రిబ్యూట్ ఆర్ అట్రిబ్యూట్ వాల్యూ అండి. సో ఇవన్నీ కూడా మనకి 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్. వీటికి బేసిక్గా మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుని యూజ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అసలు ఈ సింపుల్ సెలెక్టర్ అంటే ఏంటి, కాంబినేషన్ సెలెక్టర్ అంటే ఏంటి అనేసి. సో ఎస్, వాటికి ప్రత్యేకంగా కాకుండా మనము కోర్స్ రాస్తున్నప్పుడే నేనైతే అక్కడ సో ఇది మనకి సింపుల్ సెలెక్టర్ లేకపోతే కాంబినేషన్ సెలెక్టర్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో వీటికి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను జనరల్గా ప్రాక్టికల్ పార్ట్ అనేది మీకు చెప్తూ ఉంటాను కదా, సో అప్పుడే మీకు ఇవి కూడా నేను ఈజీగా అక్కడ మెన్షన్ చేసి చెప్తాను. మీకు ఇక్కడ కంటే ఇంకా అక్కడ చాలా బాగా అర్థమవుతుంది రియల్ టైమ్గా ఎగ్జాంపుల్స్తో నేను ప్రాక్టికల్గా చెప్పేటప్పుడు. సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అండ్ ఇట్స్ టైప్స్ అనమాట. అండ్ ఫర్దర్ వీడియోస్లో అయితే మనం ఇంకా డీటెయిల్గా ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేసేసుకుందామండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.